హాయ్! ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకి ప్రెజెంట్ బర్నింగ్ టాపిక్ ఏంటి? ట్రంప్ టారిఫ్‌లు పెంచడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మొత్తం ఎంటైర్ గ్లోబ్ అంతా క్రైసిస్‌లోకి వచ్చిందని విన్నాం. ఇది యాక్చువల్‌గా క్లియర్‌గా మనకు అర్థం అవ్వాలంటే ఎలా చేయాలి? అనే దానికి ఒక చిన్న సినిమా ఎగ్జాంపుల్‌తో కంపేర్ చేస్తున్నాను. మన 'పెళ్లి చూపులు' సినిమాలో విజయ్ దేవరకొండ మనం చూసాం. అందులో హీరో ఏం చేస్తాడు? అక్కడ తన మొబైల్ రెస్టారెంట్ తీసుకొని ఒక లొకేషన్‌లో పెట్టి తను ఐటెమ్స్‌ని సేల్ చేస్తూ ఉంటాడు. ఇలా సేల్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఆ చుట్టుపక్కల రెస్టారెంట్‌లో ఉన్న ఐటెమ్స్ తగ్గిపోతున్నాయి. ఆ సేల్స్ తగ్గిపోవడం వల్ల అది అది గమనించి ఆ రెస్టారెంట్ ఓనర్స్ ఏం చేస్తారంటే, కొంచెం వడ్డీ రేట్లు తగ్గిస్తారు. అంటే వడ్డింపు రేట్లు తగ్గిస్తారు. అంటే వాళ్ళ ఐటెమ్స్‌ని కొంచెం తక్కువ రేటుకి అమ్మేటట్టు చేస్తారు. అప్పుడేమవుతుంది, ఈ ఇంపాక్ట్ హీరో మీద పడుతుంది. హీరో మీద పడితే ఏం చేస్తాడు? అతనికి ఆటోమేటిక్‌గా బిజినెస్ తగ్గిపోతుంది. సో, అతని బిజినెస్ పడిపోవడం వల్ల ఏమైంది? దాని బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. సో, ఇప్పుడేం చేస్తాడంటే హీరో ఇప్పుడు ఇలా కాదు, ఎలా చేయాలి అనే ఒక ఐడియాలో తన బ్రాండ్ వాల్యూ ఎలా పెంచుకోవాలని అప్పుడేం చేస్తాడంటే, వాడు హై క్వాలిటీ ఫుడ్ డెవలప్ చేయడం, అలాగే రకరకాల ఐటెమ్స్‌ని అందులో ఇన్‌స్టాల్ చేయడం. అంటే కస్టమర్ వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చినా సరే, నా దగ్గర ఈ ఐటెమ్ లేదు అని అనకుండా వెళ్తాడనమాట. అంటే నా ప్రతి ఐటెమ్ కూడా దొరుకుతుంది అనే విషయాన్ని కస్టమర్‌కి కూలంకుషంగా అర్థమయ్యేటట్టు, అలాగే దాని హై క్వాలిటీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం వల్ల ఏమైందంటే, ఆటోమేటిక్ తన బ్రాండ్ వాల్యూ పెంచుకుంటాడు. సో, తన బ్రాండ్ వాల్యూ పెంచడం వల్ల ఏమైందండి, ఇప్పుడు ఈ బ్రాండ్ వాల్యూకి ఆ చుట్టుపక్కల రెస్టారెంట్లు అమ్మలేవు. ఎందుకంటే ఆటోమేటిక్ ఇదే బ్రాండెడ్ ఫుడ్‌ని చుట్టుపక్కల రెస్టారెంట్లు అమ్మాయనుకోండి, ఆటోమేటిక్‌గా ఆటిలి బ్రాండ్ వాల్యూ వడ్డింపు రేట్లు పెరిగిపోతాయన్నమాట. ఇందాకలంటే రేట్లు తగ్గించేసారు, అమ్మేశారు. బట్ ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరో అమ్మిన వస్తువుల్ని ఆ హై బ్రాండ్ వాల్యూని తక్కువ రేటుకి అమ్మారనుకోండి, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? సో, ఆ విధంగా వడ్డింపు ధరలు పెరిగిపోయి వాళ్ళ బిజినెస్‌లు డల్ అయిపోతాయి. సో, ఇది ఇప్పుడు విజయ్ దేవరకొండ అనేది ట్రంప్. అలాగే ఈ వడ్డీ రేట్లనేది ఈ చుట్టుపక్కల టారిఫ్స్ అనేది చుట్టుపక్కల రెస్టారెంట్లకి, కంట్రీసు. అలాగే బ్రాండ్ వాల్యూ అంటే దేశీయ బ్రాండ్ వాల్యూ పెంచడం వల్ల విజయ్ దేవరకొండ ఆటోమేటిక్‌గా ఈ చుట్టుపక్కల వాళ్ళ బ్రాండ్ వాల్యూ కూడా పెంచాల్సి రావడం వల్ల ఏమైంది, టారిఫ్స్ అందుకే పెంచకుండా డైరెక్ట్‌గా ఫోర్స్‌గా ట్రంప్ ఏం చేశాడంటే పెంచేసాడు. అప్పుడు అదొచ్చి ఇక్కడ మార్కెట్‌లో సేల్ చేయడం కష్టం విదేశాలకి, అమెరికాలో. సో, ఇది సిస్టమ్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.